నమస్కారం. కాలయోగం ఛానల్కు స్వాగతం. 2025 సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. మరి ఈ డిసెంబర్ నెల వృషభరాశివారికి ఒక అద్భుతమైన ముగింపునిస్తుందా, లేక ఊహించని సవాళ్లను విసురుతుందా? నిజం చెప్పాలంటే ఈ నెల గ్రహసంచారం చూస్తుంటే వృషభరాశివారికి ఒక చేత్తో అమృతం, మరో చేత్తో అగ్ని పట్టుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో శని ఇచ్చే ధనవర్షం ఒకవైపుంటే, అష్టమస్థానంలో చేరబోతున్న గ్రహాల కూటమి ఇచ్చే హెచ్చరికలు మరోవైపు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్లే ముందు ఏ మంచి పని మొదలుపెట్టినా దైవ నామస్మరణతో మొదలుపెట్టాలి. అందుకే ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ముందుగా శుభవార్తలతో మొదలుపెడదాం. వృషభరాశివారికి ఈ డిసెంబర్ నెలలో ఆర్థికంగా, ఫైనాన్షియల్గా తిరుగులేదు అని చెప్పచ్చు. ఎందుకంటే మీ రాశికి యోగకారకుడైన శనీశ్వరుడు 11వ ఇల్లు అయిన లాభస్థానంలో బలంగా కూర్చున్నాడు. మీరు చేసే ప్రతి పనిలోనూ లాభం ఖాయం. జాబ్ చేసేవారికైనా, బిజినెస్ చేసేవారికైనా క్యాష్ ఫ్లో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, డిసెంబర్ 5వ తేదీన దేవగురు బృహస్పతి వక్రగతిలో మీ ధనస్థానమైన 2వ ఇంట్లోకి, మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీకు అఖండ రాజయోగమని చెప్పాలి. ఎప్పుడో ఆగిపోయిన బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ మాటకు సొసైటీలో విలువ పెరుగుతుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. జాతక చక్రంలో అత్యంత క్లిష్టమైన స్థానం అష్టమస్థానం, 8th హౌస్. డిసెంబర్ 7వ తేదీన కుజుడు, డిసెంబర్ 15వ తేదీన రవి, ఆ తర్వాత శుక్రుడు, ఇలా ముఖ్యమైన గ్రహాలన్నీ మీ 8వ ఇంట్లోకి వచ్చి చేరుతున్నాయి. దీనినే జ్యోతిష్యంలో అష్టమ గ్రహ కూటమి అంటారు. దీనివల్ల మీరు 3 విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి సర్జరీలు లేదా గాయాలు అయ్యే అవకాశముంది కాబట్టి సాహసాలకు దూరంగా ఉండండి. రెండవది, మీ రాశ్యాధిపతి శుక్రుడు 8వ ఇంట్లోకి వెళ్లడం, సప్తమాధిపతి కుజుడు కూడా అక్కడే ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్ లేదా బిజినెస్ పార్ట్నర్తో గొడవలు తారాస్థాయికి వెళ్లే ప్రమాదముంది. దయచేసి ఈ నెలలో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కు, వాదనలకు దిగకండి. మూడవది, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనివాళ్లు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆఫీసులో మీ పర్సనల్ రహస్యాలు ఎవరితోనూ పంచుకోకండి. ఇక విద్యార్థుల విషయానికొస్తే 4వ ఇంట్లో కేతువు వల్ల స్టడీస్లో ఏకాగ్రత తగ్గుతుంది. కాని రీసెర్చ్ చేసేవారికి ఇది గోల్డెన్ టైం. గృహిణులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్తువులు పోగొట్టుకోవడం లేదా రిపేర్లకు రావడం వంటివి జరగవచ్చు. సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారాలు కూడా మన ఋషులు చెప్పారు. ఈ నెలలో మీరు పాటించాల్సిన సింపుల్ రెమెడీస్. అష్టమ కుజదోషం పోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి. వీలైతే కందిపప్పును దానం చెయ్యండి. ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే నిత్యం మృత్యుంజయ మంత్రం వినండి లేదా పఠించండి. అన్నిటికంటే పెద్ద రెమెడీ ఏంటంటే మౌనం. ఈ నెలలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మొత్తంగా చూస్తే డిసెంబర్ 2025 వృషభరాశివారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. కాని ఆరోగ్యపరంగా అప్రమత్తత అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. అలాగే 2026 కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.